వాళ్ళకి వయసుతో పని ఏంటమ్మా? మనసుతో కూడా పని లేదా నాన్న? అంటే అంటే ఏంటి ఉద్దేశం? నీకు చెప్పేంతటి దాన్ని కాదు. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. 10వ తరగతి పాస్ అయ్యాను, ఇంకా చాలా చదవాలి. ఆకాశంలో వీరంచకుండా కాస్త నేల మీద నిలబడి మన పరిస్థితిని అర్థం చేసుకుంటే మంచిది. వీడు తోడు బాగుంటుంది, నాకు నచ్చాడు అంతే. అక్క, నా జీవితం అయిపోయింది, అది నాకు కనిపిస్తుంది. కనీసం నువ్వైనా బాగా చదువుకో. ఏడోక అక్క, నాకు ఏడుపు వస్తుంది. ఏడవడం తప్ప నాకు ఇంకేం మిగిలింది? ఏడ్చి పెడపప్పులు పెట్టి నా పరువు రోడ్డు మీద పెట్టకండి. 3 ములేదో వేయించుకొని నా పరువు నిలబెట్ట. ఏం చెప్తున్నా సంగతి తెలుసా? మా కళ్యాణ సీతని వెళ్ళి మీకు కాదు, నా కూతురికి వెళ్ళండి. వెళ్ళకండి. ఈ మాటగా మాట చెప్పుకోవాలి కానీ పెళ్లి ఎంత బాగా చేస్తున్నారో. అవునే పొందే ఫస్ట్ లైన్ తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎవ్వరికి అది పట్టదు. ఎంతసేపటికి పెళ్లి పోతున్నారు, పెళ్లి పనులు తప్ప సిగ్గు లేకపోతే సరే. అవునే, పెళ్లికి పిలిచారు, వచ్చాము తిన్నాము పోయాము అన్నట్టే ఉండాలి. పద పద. నా బ్యాగ్ తీసుకురా. పిల్లలేదే శ్వేత, లత, నాన్న వెళ్తున్నారు. అలాగేనమ్మా. ఏంటి మీరు ఆడుకుంటూ ఉండండి, నేను సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెస్తా, ఓకేనా? బాయ్. ఆడుకోండి. ఏమండి ఒక్క నిమిషం, కాలేజ్లో అడ్మిషన్ సంగతి కనుక్కుంటా అన్నారు. చాలా రోజుల నుండి అడుగుతున్నానండి. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నా కదే, కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తా, ఓకేనా? బాయ్. ఇప్పుడు చదవండి అన్న పిచ్చ నీకు. చదివి ఎవరిని ఉద్ధరిద్దామనో. జాబ్ చేస్తా, ఆయనతో పాటు నేను జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం అత్తయ్య. పిల్లల్ని ఏం చేస్తావు? అన్న చదువు చదువు అని అంత తాపత్రయ పడేదాన్ని అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు. ఆయన ఉద్యోగం అంటూ ఆడది రోడ్డు ఎక్కితే కుటుంబం పరువు బజార్కి ఎక్కినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. అత్తయ్య నోరు మూసుకో, అసలు పో. రే, దీని గొడవ ఎప్పుడు ఉండేదే కదరా, వెళ్ళు. అమ్మా నీకేం తెలియదు, ఊరుకో. గీత వెళ్ళొస్తాను, కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తాను. ఏమే చూస్తా, ఎన్నాళ్ళిలా సాధిస్తావో నేను చూస్తా. అవకాశం దొరకని నిన్ను ఏం చేస్తానో చూడవే. అమ్మా, నానమ్మకి మనం అంటే ఎందుకు కోపం? అదేం లేదమ్మా, పద. హలో హలో, నేను గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి. ఏమైందే? ఎందుకలా నట్టింట్లో సోకాలు చేస్తున్నావు? అత్తయ్య, కాల్ రీచ్ రోడ్ దగ్గర రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోయారంట అత్తయ్య. ఎంత పని చేస్తావే? చదువు చదువు అంటూ వాటి పొట్టలు పెట్టుకున్నావు కదండి. చదువు చదువు ఉండాలి గాను బాగుండదు కదా. ఉద్యోగం అన్నది అవును అవును, ఇదొక టర్మ్ ప్లాన్ యాడే, కానీ వెంటనే స్కిప్ చేయొద్దు. ఎందుకంటే వచ్చే 30 సెకండ్లో మీ కుటుంబానికి కావాల్సిన 2 కోట్ల విలువైన భరోసా.
నా కొడుకు చెప్పి నా ఇంట్లోనే ఎలా తిరుగుతున్నావే నువ్వు? అదరపోయా. నా కొడుకుని మింగేసిన తిమింగలవే నువ్వు. వాడిని నిప్పుల్లో కాల్చేసి ఇప్పుడేమో పెట్టుకునే వాడి దగ్గర దీపం కలిగిస్తున్న సిగ్గు లేకుండా పోవే. బయటకు పోవే నువ్వు. స్వాతిలో కలిసి నా శూన్య బంధాలు ఇల్లు చేరి. బాగున్నారా? బాగున్నారా? రా అక్క, లోపలికి రా. నాన్న ఉన్నాడు. నాన్న ఏంటమ్మా? ఎలా ఉన్నావు నాన్న? ఏదో ఉన్నాలే అమ్మా. తొక్కిలు అయిపోయిందని బాధ, ముగ్గురిని పోగొట్టుకున్నాను దురదృష్టం. నీ చెల్లెలి పెళ్ళి అవ్వనిస్తుందా అని భయం. మధ్య తరగతి తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? అక్కి పరిస్థితులుంటే మీకు తెలియాలి, మీరేం చిన్న పిల్లలు కాదు కదా, లేకపోతే రేపు నింద నా మీద వేస్తారు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావు నాన్న. సూటిగా మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటావు, కానీ ఆ మాటలు ఎదుటి వాళ్ళ గుండెల్ని బద్దం చేస్తున్నాయి నాన్న. భయపడాల్సింది నేను. భర్తను పోగొట్టుకొని అత్తింటి నుండి గెంటేయబడి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలా బ్రతకాలని భయపడాల్సింది నేను. బాధపడాల్సింది నేనే. ఆ రోజు చదువుకోవాలని ఆశ ఉండి నీ మాట కోసం తల ఉంచినందుకు బాధపడాల్సింది నేను. నీ జీవితం నాశనం చేసింది నేనేనంట. నీ కర్మకి ఎవరినంటే ఏమొస్తుంది? పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకునే అప్పుడు ఈ రజనం నా మొహం మీద. ఏంటి నాన్న ఇదంతా? ఊరుకో. నీకేం తెలీదు. నోరు ముసుకోవాలి లోపలికి. ఇప్పుడు చెప్తున్నా, నీ చెల్లి పెళ్లి కూడా చేసి నా బాధ్యతను తీర్చుకున్నాం అనుకో. ఎలాగో నా జీవితం పలైపోయింది. కనీసం దాన్నైనా చదువుకొని నాన్న, నీ దండం పెడతా నాన్న. నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో లేను. దాని పెళ్లి నిర్ణయం చేశాను అంతే. నాన్న ఎక్కడికక్క? పుట్టినిల్లు కన్న తండ్రి అక్కున చేర్చుకుంటాడనే ఆశతో వచ్చాను, కానీ నాకు అదృష్టం లేదు. నాన్నకు నేను నచ్చ చెబుతా, నువ్వు ఉండిపో అక్క. బంధాలను నిలుపుకోవాలంటే కావాల్సింది నచ్చ చెప్పే మాటలు కాదే, ఇక్కడ కాస్త ఆశ్రత ఉండాలి. కానీ బాధ ఎక్కడ వేస్తుందంటే నాన్నలో కూడా అది కరువైంది. నా కళల్ని నేను నెరవేర్చుకోలేకపోయాను. ఆ రోజే నాన్నతో గట్టిగా మాట్లాడుంటే ఏ బాధ వివాహం జరగకపోయేది. చక్కగా చదువుకునేదాన్ని. నేను నా పిల్లలు రోడ్డున పడవాలని కాదు. స్వాతి, కాస్త అన్నం ఉంటే పెట్టవే. అయ్యో వెరీ సారీ అక్క. అన్నం తిన్నావా అని కూడా అడగలేదు. ఇప్పుడే వస్తా.
వెళ్ళేకమ్మ కూర్చోండి. అన్నం కొంచెమే ఉందక్క, పిల్లలకు తినిపించు. నేను ఇప్పుడే బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి వంట చేస్తా. వెళ్ళొస్తా. బాయ్. నా కొడుకును మింగేస్తున్న తిమింగలంగా నువ్వు. ఒకటి పొగొట్టుకొని దురదృష్టం. నీ చెల్లి పెళ్లి నవ్వనిస్తుందా అని భయం. చదువు చదువు అని బంగారం లాంటి మొగుడిని పొట్టలు పెట్టుకుంది. పాపిస్తుంది. చీచి, ఇలాంటి వాళ్ళ ముఖం చూడడమే పాపం. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. నా చెల్లి ఈ పెళ్లి నుండి ఎలాగైనా తప్పించాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడ నాకంటూ ఎవ్వరూ లేరు. ఎలాగైనా నా చెల్లిని పెళ్లి నుండి తప్పించాలి. రండి పెడతా. చిట్టి చిన్నారి ఎప్పుడు ఏడవకయ్యా, అన్నే అన్నింటా కడిగి నీరైనా కన్నటి వానై వచ్చే గొడుగై తానైనా అన్న పాడేను ఇలాలి. కంటికి చిట్టి నానా గుండెలో గోడే కట్టి నిన్ను పెంచుకుంటా చిన్ని నానా. పాదాలే అందినని అన్న మనసే తల్లడిలే ముద్దుగా తప్ప సంపట్లే నువ్వు పడితే బాధలో సంతోషంతో అన్న మనసే ఊరడిలే. అన్నకై వెన్నెలే నువ్వు నింగి జాబిలే నీకై నేను. చిట్టి చిన్నారి ఎప్పుడు ఏడవకయ్యా, అన్నీ అంతా కడిగి వచ్చి గొడుగై తానైనా అన్న పాడేను సంతోషపడాలి. ఇంకా నీకు అది బాధ లేదు. నా పెళ్ళికి అది అడ్డం రాలేదు. అది ఎప్పుడు చాలేదు నాన్న. నువ్వు చదువుతో పెళ్లి చేసుకోవాలి నువ్వు అన్నప్పుడే అది మానసికంగా చచ్చిపోయింది.
పుట్టడు దుఃఖంతో నీ దగ్గరకు వస్తే నువ్వు అన్న మాటలు కదా రెండోసారి గుండె బలి చచ్చిపోయింది. కనీసం అది అనుకున్నట్టుగా చదువుకొనిచ్చినట్లయితే దాన్ని జీవితం పడదడిగిన పైన స్థితిలో ఆ చదువు దానికి అండగా నిలిచేది. నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని భరోసా ఇచ్చేది, బ్రతికిచ్చేది. ఏ దారి లేనప్పుడు గోదావరి దిక్కన్నట్టు అది